హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరం కలిసి దావత్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. సో ముందుగా చికెన్ తీసుకొచ్చేసాం మామ. సో మురళీగాడ చూడండి, ఆ చికెన్ చీల్చి చెన్నాడుతాడు మామ. సో అయితే వాడైతే మంచిగా క్లీన్ చేసేసాడు మామ. సో చూడండి ఎలా ఉందో క్లీన్ చేశాక. సో అలా చూస్తూ ఉండిపోకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి మామ. సో మంచిగా క్లీన్ చేసుకొని వాటికి చుట్టుపక్కల అంతా ఘాట్లు పెట్టుకోవాలి మామ. మళ్ళీ ఘాట్లు ఎందుకని అడగబోతారు. సో మనం మసాలా ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా, దాన్ని పూసుకున్నప్పుడు అది మంచిగా లోపలికి వెళ్ళి మంచి గుడ్ టేస్ట్ వస్తుంది మామ. సో ఎంత లోతుగా ఘాట్లు పెట్టుకుంటే అంత మంచిది. సో ఇంకా అలా ఘాట్లు పెట్టుకునేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మామ. సో మురళీగడ అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నాడు. ముందుగా పెరుగు వేసుకున్నాడు మామ. సో పెరుగులోనే ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా ఏవేవైతే ఉన్నాయో అన్నీ కొట్టడం మామ దానిలో. సో అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేయండి. సో మిక్స్ చేసి మనం స్నానం చేయించుకుని పెట్టుకున్న కోడికి మసాజ్ చేయాలి మామ ఆ పేస్ట్తో. సో మా మురళీగడ అయితే అలా చాలా మంచిగా ప్రిపేర్ చేశాడు. సో అలా అన్ని పొడులు వేసుకొని మిక్స్ చేసుకొని అలాగే మనం ఘాట్లు పెట్టుకున్న కోడికి మసాజ్ చేయాలి మామ. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు, నేను గమనించాను. సో ఇంకా అందులోనే మన మురళీగడ అయితే ప్రిపేర్ చేస్తాడు. సో చూడండి ఎలా మసాజ్ చేస్తున్నాడు. సో అది కోడి అనుకున్నాడో ఇంకేమనుకున్నాడో తెలియదు మామ, కానీ చాలా లోతుగా చాలా మంచిగా ప్రిపేర్ చేశాడు, మసాజ్ చేశాడు. సో అలాగే మంచిగా డెకరేషన్ చేయాలి మామ కోడికి. ఇలా డెకరేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక అరగంట లేదా ఒక గంట మ్యారినేట్ చేసుకోవాలి. సో నేను గమనించింది ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. సో చూస్తున్నారు, ఒక లైక్ కొట్టట్లేదు. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. సో చూడండి మామ ఎలా చేశాడో మా మురళీగడ. దాన్ని చూస్తుంటే అట్లాగే తినేయాలనిపిస్తుంది. సో ఇంతలోనే మా కార్తిక్ కూడా వచ్చేసాడు. సో ఏదో చేస్తున్నాడు మామ. వీడు ఏంట్రా ఏడిపించినా ఏదో చేస్తున్నాడు అనుకున్నాను మామ, కానీ మా కార్తిక్ ఇంత ఇంటెలిజెంట్ ఫెలో అని నేను అనుకోలేదు. చూడండి మామ ఎలా చేశాడు వాటిని. సో ఇంకా ఇలా పొయ్యి మీద మంచిగా కాల్చుకోవాలి మామ. సో కాల్చుకునేటప్పుడు మంచిగా వాటి మీద నెయ్యి పోసుకుంటూ సో ఇలా దూరంగా కాల్చుకోవాలి. సో కాల్చుకునేటప్పుడే నాకు స్మెల్ అయితే ఎదిరింది మామ. సో స్మెల్ చూస్తూ అలాగే పీక్కొని తినేయాలనిపించింది. సో కానీ మా మురళీకాయలు సాగు కొడతారని చెప్పి గమ్మున ఉన్నాను మామ నేను. సో ఇంకా అలాగే కింద పైన అన్ని వైపులా మంచిగా కాల్చుకొని రెడీ చేసుకోవాలి. సో నేను చూడండి మామ ఎలా చూస్తూ ఉన్నాను. దీనికి ఎలాగైనా ఒక పట్టు పట్టాలని ఎట్ట చూస్తున్నాను చూడండి మామ నేను. సో ఇంకా అలాగే మనం చూస్తూనే మన కోడి అయితే రెడీ అయిపోయింది. సో ఇంతలోనే మన మురళీగడ కూడా కుష్కా తెచ్చేసాడు వెళ్ళి. సో మా కార్తిక్ గారు ఖైదీలో కార్తిక్ తిన్నాడు. సో నేను కూడా ఒక పట్టు బిగిచ్చేసాను మా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు.